హాయ్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు కొందరు మహిళలు ఎంత పెద్ద సమస్య వచ్చినా చిరునవ్వుతో నిలబడతారు? ఎందుకు కొందరు మహిళలు అందరి గౌరవాన్ని సంపాదిస్తారు? ఎందుకు కొందరు ఎంత ఏడ్చినా, ఎన్ని సార్లు పడిపోయినా మళ్ళీ మళ్ళీ లేచి పర్వతంలా నిలబడతారు? వాళ్ళు ప్రత్యేకంగా పుట్టలేదు. వాళ్ళ అదృష్టం ఎక్కువగానూ లేదు. వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లను వాళ్ళ జీవితంలో భాగంగా చేసుకున్నారు. మన పురాణాలు కూడా ఒక మాట చెప్తాయి. కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా దరిద్రి అని. అంటే పనిలో అంకితభావం, ఆలోచనలో విజ్ఞత, రూపంలో లక్ష్మి, ఓర్పులో భూమాత. ఒక మహిళలో ఇన్ని శక్తులు దాగి ఉన్నాయి. కానీ ఈ శక్తి బయటకు రావాలంటే మనలో కొన్ని అలవాట్లు ఉండాలి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ దాని గురించి. ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు. మీ ఆలోచనను మార్చగలవు. మిమ్మల్ని ఒక సాధారణ మహిళ నుండి ఒక స్ట్రాంగ్ ఉమెన్‌గా మార్చగలవు. కాబట్టి ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. పాయింట్ 1, హృదయానికి ఎక్కువగా తీసుకోకూడదు. అంటే ఫ్రెండ్స్, మన సమాజంలో ఉచితంగా దొరికేది ఏంటి? ఆలోచించారా? అంత ఆలోచించకండి. ఉచితంగా దొరికేవి సలహాలు, విమర్శలు, అభిప్రాయాలు. మీరు సన్నగా ఉన్నా సరే మాట్లాడతారు. లావుగా ఉన్నా మాట్లాడతారు. ఇంట్లో ఉన్నా మాట్లాడతారు. ఉద్యోగం చేసినా మాట్లాడతారు. అంతగా చెప్పాలంటే మీరేం చేసినా మాట్లాడతారు. అంటే మీ జీవితం మీద మీకంటే ప్రపంచానికే ఎక్కువ ఆసక్తి ఉంది. కానీ ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఏం చెప్తుందో తెలుసా మీకు? అందరూ నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నాకు నేను అర్థమైతే చాలు అంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా? ఒకసారి సింహాన్ని అడిగారట, నీ వెనక కుక్కలు మొరుగుతున్నాయి కదా, నువ్వెందుకు స్పందించడం లేదు అని. సింహం నవ్వి ఇలా చెప్పిందట, ప్రతి కుక్క మొరుగుకి నేను స్పందిస్తే నేను అడవికి రాజును కాలేను అని. ఎంత గొప్ప మాటో కదా! ప్రతి విమర్శకి కూడా స్పందిస్తే మన జీవితం అంతా ఇతరుల మాటల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అందుకే మీ శాంతిని కాపాడుకోవడం కూడా మీకు ఒక విజయం. ఇక సెకండ్ పాయింట్ విషయానికొస్తే, తనను తాను తక్కువగా అస్సలు చూడదండి. అవును. ఒక్క చిన్న ప్రశ్న. మీరు ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి, నేను అంత అందంగా లేను, నాకు అంత టాలెంట్ లేదు, నా వల్ల కాదు, నాకు అస్సలు ఇంగ్లీష్ రాదండి అని అనుకున్నారా? చాలామంది మహిళలు ఇలానే తమను తాము చిన్న చూపు చూస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఎవరిని డూప్లికేట్‌గా అస్సలు సృష్టించలేదండి. మీరు చాలా ప్రత్యేకమైన వారు. అవును. యు ఆర్ యూనిక్. ఉదాహరణకు విత్తనం చూడటానికి చిన్నదే, కానీ అదే విత్తనం ఒకరోజు పెద్ద వృక్షంగా మారుతుంది కదా! మీరు ఇప్పుడు చిన్నగా కనిపించవచ్చు, కానీ మీలోని సామర్థ్యం అనేది చాలా అపారమైనది. మీ విలువను ప్రపంచం నిర్ణయించడం అనేది జరగదు. ఆ విలువను మీరే నిర్ణయించుకోవాలి. ఇక పాయింట్ నెంబర్ 3, ఇతరులపై కాకుండా తన పైన నమ్మకం పెట్టుకుంటుంది ఒక స్ట్రాంగ్ వుమెన్. అవునండి. మన జీవితంలో కొన్నిసార్లు ఎవరైనా వచ్చి నిన్ను కాపాడతారని ఎదురు చూస్తామా? కానీ నిజం ఏంటంటే చీకటి పడగానే మన నీడ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది కదా! ఉదాహరణకు ఒక పక్షి చెట్టు కొమ్మ మీద కూర్చుంది. తుఫానొచ్చింది. చెట్టు ఊగింది. పక్షి భయపడలేదు. ఎందుకంటే అది చెట్టుని నమ్మల. తన రెక్కలను మాత్రమే నమ్మింది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ రెక్కలను మాత్రమే నమ్మండి. మీ ప్రతిభను నమ్మండి. మీ కష్టాన్ని మాత్రమే నమ్మండి. ఆత్మవిశ్వాసం ఉన్న మహిళను ఎవ్వరు కూడా ఏ మాత్రం ఆపలేరు. ఈ విషయాన్ని అసలు మర్చిపోకండి. ఇక ఫోర్త్ పాయింట్ విషయానికొస్తే, ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ ఉమెన్ తన భావాలను స్పష్టంగా చెప్తుందండి. చాలామంది మహిళలు అందరూ బాధపడతారేమో అని తన మనసుని దాచేస్తారు. నచ్చకపోయినా సరే, సరే అని ఊకొడతారు.
అలాగే భరిస్తూ ఉంటారు. కానీ ప్రతి సరే వెనుక ఒక బాధ ఉంటుంది. ఉదాహరణ, గాజు సీసాల్లో నీళ్లు నింపుతూ పోతే ఒక దశలో అది నిండిపోతుంది. మన భావాలు కూడా అలాగనే ఉంటాయండి. ఎప్పుడు కూడా మనసులో దాచుకుంటే ఒకరోజు పేలిపోతాయి. అందుకే మర్యాదగా, చాలా గౌరవంగా, చాలా స్పష్టంగా మాట్లాడండి. మీ గొంతు కూడా మీ గౌరవంలోని ఒక భాగమే. అర్థమైందా? ఇక పాయింట్ నెంబర్ 5. ఓకే. ఒంటరిగా ఉండడం నేర్చుకుంటుందండి. ఒక బలమైన మహిళ ఎప్పుడూ ఒంటరిగా ఉండడం నేర్చుకుంటుంది. ఎవరి మీద ఆధారపడదు. ఫ్రెండ్స్, ఒంటరిగా ఉండడం అనేది ఒక పనిష్మెంట్ కాదు. అది ఒక ఆపర్చునిటీ మాత్రమే. అది మనల్ని మనం కలిసే సమయం. మనల్ని పరిచయం చేసే సమయం. వజ్రం భూమిలో ఒంటరిగానే ఉంటుంది. బంగారం కూడా భూమిలో ఒంటరిగానే ఉంటుంది. కానీ వాటి విలువ ప్రపంచానికి తెలుసు. అలాగే మీరు కొంత సమయం మీతో గడిపి చూడండి. ఒక పుస్తకం చదవండి. హాయిగా వాకింగ్‌కెళ్ళండి. మెడిటేషన్ చేయండి. మీ ఆలోచనలను వినండి. తనతో తాను సంతోషంగా ఉండగలిగిన మహిళను ఎవ్వరూ ఒంటరిని అస్సలు చేయలేరండి. తన భావోద్వేగాలను నియంత్రణలోకి తీసుకొస్తుంది. కోపం రావడం అనేది తప్పే కాదు. బాధపడడం కూడా తప్పే కాదు. కానీ ఆ భావోద్వేగాలకు బానిస అవ్వడం మాత్రం ప్రమాదం. ఈ లక్షణం స్ట్రాంగ్ వుమెన్‌లో కంపల్సరీగా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు నిన్ను చిన్న గుంటలు మురికిగా మారిపోతూ ఉంటాయి. కానీ సముద్రం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? అది చాలా పెద్దది కాబట్టి. మన వ్యక్తిత్వం కూడా అంతే. మన స్థాయి పెరిగే కొద్దీ మన ప్రశాంతత కూడా పెరుగుతూనే ఉండాలి. ఇక పాయింట్ నెంబర్ 7. అవునండి. ప్రతిరోజు తన్ను తాను ఎంచుకుంటుంది. మహిళలు అందరి గురించి ఆలోచిస్తూనే ఉంటారు. పిల్లలు, భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇంటి పనులు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ తమ గురించి మాత్రం పూర్తిగా మర్చిపోతారు. మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను. అది గుర్తుంచుకోండి. ఖాళీ గ్లాసును నుంచి మంచినీళ్లు పోయలేం. అలసిపోయిన మనసుతో ప్రేమను కూడా పంచలేం. కాబట్టి మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. మీ కలలను కూడా ప్రేమించండి. మీరు కూడా మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఇక పాయింట్ నెంబర్ 8. ఒక స్ట్రాంగ్ వుమెన్ తన హద్దుల్ని సెట్ చేసుకుంటుంది. అందరికీ మంచిగా ఉండడం గొప్ప విషయమే. కానీ అందరూ మిమ్మల్ని ఉపయోగించుకునే విధంగా ఉండడం అంత మంచి విషయం కాదు. ఇది చాలా ప్రమాదం కూడా. ఉదాహరణ, ఇంటికి తలుపు ఉంటుంది. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరిని ద్వేషించడం కోసం అయితే అస్సలు కాదు. ఎవరు రావాలో, ఎవరు రాకూడదో నిర్ణయించడం కోసం మాత్రమే. మీ జీవితానికి కూడా అలాగే హద్దులు అవసరం. నో చెప్పడం అస్సలు సెల్ఫిష్‌నెస్ కాదండి. అదొక సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రమే. ఇక 9థ్ పాయింట్‌కొస్తే, అపజయాలను చూసి ఒక స్ట్రాంగ్ వుమెన్ ఎప్పుడూ భయపడదండి. పడిపోవడం అనేది ఓటమి కాదు. పడిపోయి లేవకపోవడమే ఒక ఓటమిగా భావిస్తుంది. చిన్న పిల్లలు నడవడం నేర్చుకునే ముందు ఎన్నిసార్లు పడిపోతారు? ఎవరైనా వాళ్ళని ఓడిపోయావు అని అంటారా? కాదు కదా! ఎందుకంటే పడిపోవడం నేర్చుకునే ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. మీ జీవితంలో కూడా అంతే. ప్రతి అపజయం మీ తదుపరి విజయానికి ఒక మెట్టుగా మార్చుకోవాలి. ఇక లాస్ట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్. తన జీవితానికి ఒక ఉద్దేశాన్ని వెతుక్కుంటుంది ఒక స్ట్రాంగ్ వుమెన్. అవునండి. కేవలం బ్రతకడం కోసమే మనం పుట్టలేదు. గుర్తుండిపోయేలా జీవించడం కోసం పుట్టాం. మీరు ఒక తల్లి కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేదా ఒక ఎంప్లాయీ కూడా కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కూడా కావచ్చు. కానీ మీరు ఎవరో ఒకరి జీవితంలో వెలుగుగా కూడా మారచ్చు. ప్రతిరోజు ఉదయం లేచి ఒక ప్రశ్న అడిగి చూడండి. ఈరోజు
నేను ఎవరికి ఉపయోగపడుతున్నాను అని ఆన్సర్ తప్పకుండా దొరుకుతుంది. ఆ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక నేను చెప్పిందంతా మీకు అర్థమయ్యిందనే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎప్పుడూ ఏడవని మహిళ అస్సలు కాదు. ఏడ్చినా, పడిపోయినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడే మహిళనే స్ట్రాంగ్ ఉమెన్ అని అంటారు. అందరినీ ఓడించే మహిళ కాదు. తన భయాలను, తన సందేహాలను, తన బలహీనతలను గెలిచే మహిళ స్ట్రాంగ్ ఉమెన్‌గా ఉంటుంది. గుర్తుంచుకోండి. మీరు ఒకరి నీడలో బ్రతకడానికి ఏ మాత్రం పుట్టలేదు. మీరే ఒక వెలుగై మరో 10 మందికి దారి చూపించడానికి పుట్టారు. ఈ రోజు నుంచి ఒక్క అలవాటైనా ఆచరించండి. ఒక్క అడుగైనా ముందుకు వేయండి. ఎందుకంటే ఒక చిన్న అలవాటు ఒక మహిళ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు అని నమ్మండి. ఐ యామ్ ఏ స్ట్రాంగ్ వుమెన్ అని కామెంట్ చేయండి. Share this video with every woman who needs to hear this message today. Please like, share and comment. This is Archana Naukoti, Mindset Coach for Women and Teens. Thank you.